అందరికీ నమస్కారం. నా పేరు పురుషోత్తం రెడ్డి. ఊరు రామచంద్రపురం, కనగల్ మండలం, నల్గొండ జిల్లా. మేము గత 3 సంవత్సరాలుగా పందుల పెంపకం అనేది చేస్తున్నాము. ఆ, మేము మొదటగా పందుల పెంపకం అనేది రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో స్టార్ట్ చేసినాము. ఆ తర్వాత అక్కడి నుంచి 1 year తర్వాత ఇక్కడికి మూవ్ అయ్యాము. మేము మొదటగా 18 ఆడపందులు, 3 మగ పందులు తీసుకొని స్టార్ట్ చేసినాము షెడ్ అనేది. అప్పుడు మేము పంజాబ్, హర్యానా సైడ్ నుంచి తెప్పించుకున్నాము, బార్డర్లో నుంచి. మేము తెచ్చుకున్నప్పుడు బ్రీడ్ మాకు వచ్చేసి ఒక్కొక్క ఎనిమల్ కాస్ట్ వచ్చేసి ఫీమేల్ అయినా మేల్ అయినా, ఫీమేల్కి వచ్చేసి 30,000 రూపాయలు, మేల్కి వచ్చేసి 33,000 రూపాయలు పడింది. మేము 20 ఎకర్తో స్టార్ట్ చేశాము. ఇప్పుడు మా దగ్గర ప్రజెంట్ 44 ఫీమేల్స్, 5 మేల్స్తో 49తో మెయింటైన్ చేస్తున్నాము. మాకు 49 గాను ఒక్కొక్క దగ్గర నుంచి మేము మా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు నేను చూసింది లీస్ట్ ఒక్కొక్క తల్లి కాడ వచ్చిన పందుల పిల్లల సంఖ్య 6 నుంచి 16 వరకు చూసాము. యావరేజ్గా మనకు మంచి ఫామ్ రన్ కావాలంటే 8 to 9 అనేది మంచి సక్సెస్ రేట్లో ఉంటుంది. సో ఈ పందుల పెంపకం అనేది అంటే మనము తీసుకొచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చినాక పందులను కట్టించుకుంటే 114 రోజులకు డెలివరీ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆ పిల్ల అనేది మనకు 7 నుంచి 8 నెలలు వచ్చే టైంకి 100 కేజెస్ వస్తుంది. మార్కెటింగ్ టైం అనేది మనము 90 అబోవ్ ఉన్నప్పుడు మార్కెటింగ్ చేసుకుంటే మనకు కొంచెం మంచి లాభాలు ఆశించవచ్చు. మనకు మార్కెటింగ్ అనేది మెయిన్గా మేమైతే కటింగ్ పర్పస్ అయితే ఫ్యాటరింగ్ పర్పస్ మిడిల్ మ్యాన్కి ఇస్తున్నాము. ఇక్కడ తెలంగాణలో అయితే హైదరాబాద్, మా దగ్గర నుంచి హైదరాబాద్లో ఎక్కువ తీసుకెళ్తున్నారు, మహబూబ్ నగర్, హైదరాబాదు. ఆంధ్రాల నుంచి అయితే విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ రంగంలో బయ్యర్స్ మా దగ్గరకు వచ్చి ఎనిమల్స్ అనేది తీసుకెళ్ళిపోతారు. మిగతా ఫీమేల్స్ అనేవి బ్రీడింగ్ పర్పస్ అమ్ముతున్నాము రైతులకు. మనము బ్రీడింగ్ పర్పస్లో ఒక యూనిట్ వచ్చేసి 3,50,000 రూపాయలకు ఒక యూనిట్ లెక్క అందిస్తున్నాము. ఆ యూనిట్లో 10 ఆడపందులు, ఒక మగ పంది వస్తుంది. సో మనము ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఏపీ 2 కూడా సప్లై చేస్తున్నాం ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి. అయితే ఇందులో ముఖ్యంగా ఇది మనము దానా అనేది ఫుడ్, దానికి యాక్చువల్లీ ఇచ్చే ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫీడ్ ఇచ్చిన దాన్ని బట్టి అది గ్రోత్ రేట్ కానీ పిల్లల సంఖ్య కానీ మంచిగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనము మెయిన్గా మన ఫామ్లో వాడే ఫీడ్ మాత్రం చిత్తూరు నుంచి సిపి కంపెనీ, ఈ చిత్తూరులో ఒకటి ఉన్నది, ఏలూరులో ఒకటి ఉన్నది ప్లాంట్. సో ఈ 2 ప్లాంట్ల నుంచి ఏదో ప్లాంట్ నుంచి అయితే మనం బుక్ చేసి తీసుకొచ్చుకుంటున్నాము. లో క్వాలిటీ బ్రీడ్ ని ఎలా ఎంచుకోవాలి అసలు? యాక్చువల్గా మన ఇండియాలో పిగ్ వెరైటీస్ ఉన్నాయి, ఒక 7 వెరైటీస్ ఉన్నాయి. లార్జ్ వైట్ యాక్షేర్ అని, డ్యూరాక్ అని, యామ్షేర్ అని, డిఎల్జీ అని ఇలా ఉన్నాయి. మన బ్రీడ్ మాత్రము లార్జ్ వైట్ యాక్షేర్ ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, పిగ్లెట్ సంఖ్య అనేది కొంచెం ఎక్కువగా ఇస్తుంది. బట్ డ్యూరాక్తో పోలిస్తే గ్రోత్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అయినా కానీ మనము లార్జ్ వైట్ యాక్షేర్ ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే డ్యూరాక్ అనేది రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, పిగ్లెట్ సంఖ్య అనేది తక్కువగా వస్తుంది. కాబట్టి ఫార్మర్కి కొంచెం అది ఆశాజనకంగా ఉండదని మనం ఇది ఎంచుకోవడం జరిగింది. ఈ బ్రీడ్ అనేది మనం యాక్చువల్లీ ఏంటంటే తల్లి ఎలాంటి పిల్ల అనేది తల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ తల్లి బిహేవియర్ కానీ తండ్రి బిహేవియర్ ఎలా ఉంటున్నది అవి చూసుకొని పిల్లని స్ట్రెంత్ లెంత్ ఎంత ఉంది, స్ట్రెంత్ కాళ్ళ వెనుక స్ట్రెంత్ ఉందా లేదా చూసుకుంటూ కింద చనుబొమ్మలు మినిమం 12 నుంచి 16 ఉన్న చనుబొమ్మలనే ఉన్న మేల్ పందుని కానీ ఆడపందుని కానీ ఉంచుకోవడం వల్ల మనకు ప్రొడక్షన్ సంఖ్య అనేది కొంచెం ఎక్కువ వచ్చినప్పుడైనా పాలు తాగడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. బరువు ఎంతవరకు హైయెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా లార్జ్ వైట్ యాక్షర్ వచ్చి 4 టన్నుల దాకా 4 క్వింటాల దాకా అవుతుంది. 4 క్వింటాల దాకా అవుతుంది వెయిట్ అనేది. బట్ మనం అంతగా మన కటింగ్ పర్పస్ అంతగా పెంచాము. ఎవరైనా 100 kgs 120 మ్యాక్స్ పెంచేది మనం అంతవరకే పెంచుతాము. 120 తర్వాత మార్కెట్ కి పంపించేస్తూ ఉంటాం మనం. అంటే ఈ గ్రోతింగ్ లో కూడా ఎలాంటి ఏమైనా సమస్యలు ఏర్పడతాయా మీకు? దాన్ని గ్రోతింగ్ చేసుకోవడానికి ఎలాంటి పనులు చేస్తారు? గ్రోతింగ్ లో సమస్యలు అంటే మెయిన్ గా మనకు ఇచ్చే ఫీడ్ ఒకటి, టైం టు టైం డీవార్మింగ్ ఒకటి, లివర్ టానిక్స్ ఒకటి వాడుకుంటే గ్రోత్ అనేది ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకు ఉండవు. సో అది డీవార్మింగ్ ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి? మేము యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ పిల్ల పుట్టినాక ట్రీట్మెంట్ అనేది, పిల్ల పుట్టినాక 3 రోజు ఐరన్ ఇంజెక్షన్ ఇస్తాము, 4వ రోజు బి కాంప్లెక్స్ ఇంజెక్షన్, 10వ రోజు డివార్మింగ్, 11th 12th లివర్ టానిక్స్, 13th ఐరన్ ఇంజెక్షన్, 14th లివర్ టానిక్స్, మళ్ళీ 30 రోజు మళ్ళీ ఐరన్ ఇంజెక్షన్ ఇస్తాము, 35 రోజు డివార్మింగ్, 36, 37 లివర్ టానిక్స్ ఇస్తాము. అక్కడి నుంచి 35 రోజు నుంచి ఎవ్రీ 1 month మనము డివార్మింగ్ అనేది చేస్తాము. ఎందుకంటే డివార్మింగ్ చేయడం వల్ల వామ్స్ లోపల ఉంటే క్లీన్ అయ్యి గ్రోత్ రేట్ అనేది కొంచెం బాగుంటుంది. సో డివార్మింగ్ చేసిన
తర్వాత కూడా మనము లివర్ టానిక్ అనేది ఎమ్మటే ఇవ్వము. 72 అవర్స్ గ్యాప్ ఇచ్చి తీసుకుంటాము. ఆ గ్యాప్స్ తర్వాత మనం ఇవ్వడం వల్ల లోపల ఉన్న పొట్టలో ఉన్నదంతా మొత్తం క్లీన్ అయిన తర్వాత మనం అనేది ఇస్తాము. నెక్స్ట్ లివర్ టానిక్ 2 days ఇస్తాం. అయితే ఈ పిగ్ కి సంబంధించిన ఈ మీటు ఇంటర్నేషనల్ లెవెల్ చూస్తే 35% ఇది తినే వాళ్ళు ఉన్నారు. సో మన ఇండియా వరకు వస్తే పిగ్ ఫార్మింగ్ అనగానే యువకులు ఇదేదో చేయకూడని పని లాగా చూస్తారు. వాళ్ళకి ఏం యాక్చువల్ గా మనం మీరు చెప్పినట్టు వరల్డ్ వైజ్ గా 35% కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. ఇంకా మోర్ దెన్ 50% ఇవ్వని అని అంటాను నేను. ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ చూసుకుంటే ఫోర్క్ అనేది బెస్ట్ మీట్ అనేది. తర్వాత ఇండియాకి వస్తే మన ఇండియాలో సౌత్ లో కొంత తక్కువగా ఉంది, కానీ నార్త్ లో దీని పెంపకం గానీ కన్జంప్షన్ గానీ బాగా ఉంది. నార్త్ లో కంటే కూడా ఈశాన్య రాష్ట్రాల్లో మెయిన్ కన్జంప్షన్ ఎక్కువగా ఉన్నది ఇండియాలో ఈశాన్య రాష్ట్రాలు. ఆ తర్వాత బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, మహారాష్ట్ర, ఇవి కొంత మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కొంత ఎక్కువగా కన్జంప్షన్ చేసే ఏరియాలు ఇదంతా మార్కెట్ ఏరియాలు ఇదంతా. సో మనము యాక్చువల్గా తీసుకోవాలనుకుంటే నాగాలాండ్ సైడ్, అస్సాం, మిజోరాం అటు సైడ్ తీసుకొస్తే మనకు కొంచెం ఇంకొక 10 రూపాయలు ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ అక్కడ దాకా తీసుకెళ్లాలంటే మనం మినిమం 30 టన్నుల కెపాసిటీ మెయింటైన్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. సో అంత ప్రొడక్షన్ ఇప్పుడు ఏ ఫార్మర్ చేయలేకపోతుంది తెలంగాణ సౌత్ లో మీన్స్ అంటే ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చేయలేకపోతున్నారు. ఇంకా 30 టన్నుల ప్రొడక్షన్ ఒకటే షెడ్ల నుంచి వెళ్ళడం కష్టంగా ఉంది. సో అప్పటి వరకు మనము మిడిల్ మ్యాన్ మీదనే డిపెండ్ అయి ఉండాలి ఇస్తే. ఆ తర్వాత మనం ఒకవేళ 30 టన్నులు మనమే వేసుకోవాల్సుకుంటే ఓన్ మార్కెటింగ్ పోవచ్చు. నాగాలాండ్, ఈశాన్య రాష్ట్రాల సైడ్ పోతే మనకు మంచి ప్రైజ్ వస్తుంది మనకు. అంటే తెలంగాణలో ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఈ ఫార్మ్స్ ని. ఎక్కువ శాతంలో చేయాలంటే అసలు యువకులకు ఏం చెప్పాల్సుకున్నారు అసలు? దీంట్లో చేయాలి అంటే మెయిన్ గా ఓపిక ఒకటి ఉండాలి, దాంతో పాటు అమౌంట్ ఒకటి ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఈ ఫామ్ లోకి రావాలని చెప్తున్నాను. అన్నిటికంటే ముందు మనం పెట్టి ఎక్కడో కూర్చుంటే మాత్రము వర్క్ 30% ఎనిమల్ ఫీల్డ్ అయినా వర్కౌట్ కాదు. 100% రోజుకి ఒకసారి 2 సార్లు 2 గంటలు కేటాయించండి, వచ్చి చూసుకోండి ఫామ్ ని. అప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ మీరు పెట్టి ఏమైనా ఉంటారు లేబర్ పెడతాం మెయింటైన్ చేస్తుంటే ఈ రంగంలో అయితే అసలే ముందుకు పోలేము. పందుల రంగంలో అంటే ఈ రంగంలో మీట్ సైడ్ వస్తే లాభాలు ఎక్కువ ఉంటాయా, లేకుంటే బ్రీడర్ సైడ్ పోతే లాభాలు ఎక్కువ ఉంటాయి? యాక్చువల్గా బ్రీడర్ సైడ్ అనేది ఇదంతా కొన్ని రోజుల వరకే. ఎందుకు అంటే సౌత్ లో ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది కాబట్టి ఫార్మర్స్ పెట్టాలనుకుంటారు కాబట్టి ఉన్న వాళ్ళు బ్రీడింగ్ అమ్ముతున్నారు. ఇది మనకు బోనస్ పాయింట్ ఇంతసేపు ఉన్నా. సో ఎప్పుడు మనం ఏదైతే మన కాన్సెప్ట్ ఏంటంటే మైండ్ లో ఏం పెట్టుకుని రావాలంటే మనం ఎంతసేపు మీట్ పర్పస్ అనే పెట్టుకుని రావాలి. అలాంటప్పుడు ప్రాబ్లం ఉండదు. లేదు నేను బ్రీడింగ్ పర్పస్ అమ్ముతాను వస్తా అంటే కానీ మరి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము పెట్టిన స్టార్టింగ్ డేస్ లో తక్కువగా ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు మోర్ దెన్ ఒక 10 to 15 ఫార్మ్స్ దాకా అయినట్టుంది. సో తెలంగాణ ఏపీలో కూడా అంతే అయినాయి. సో ఇప్పుడు నేనే షేర్లు తీసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆల్రెడీ మన బ్రీడ్ మంచిగా ఉంటున్నాం, లేదంటే మనం ఇచ్చే సర్వీస్ బట్టి మన దగ్గర రావడానికి ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు. కాబట్టి ఇది అనేది మనము దృష్టిలో పెట్టుకోకుండా అందరూ కటింగ్ పర్పస్ దృష్టిలో పెట్టుకుని రండి. అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దీంట్లో మీరు మార్జిన్ కూడా ఎక్కువ పెట్టుకోకుండా రాకండి. ఎనిమల్ మీద 2,000, 2,500 పెట్టుకొని రండి. అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లేదు 5,000 మిగులుతున్నాయి, 6,000 మిగులుతున్నాయి అంటే అది కొంచెం కష్టంగానే మీరు భావించాలి ఎవరైనా. మినిమం 1,500, 2,500 నుంచి 1,500 నుంచి 2,500 అంటే అది మీరు ఎలా చేసినా మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అయినా ప్రాబ్లం అయితే ఉండదు. రేట్ ఎంత ఉంది మార్కెట్ లో ఒక కేజీకి? మార్కెట్ లో నేను వచ్చిన ఈ 3 years జర్నీలో 160 రూపాయలు లీస్ట్ చూశాను, 210 హైస్ట్ చూశాను నేను. సో ఈ యావరేజ్ నడుస్తుంది. లాస్ట్ గత 10 సంవత్సరాల నుంచి మేము చూస్తే మాత్రం 150 రూపాయలకైతే బిలో అయితే లేదు. సో ఎవరైనా ఆ 150 రూపాయలని ఆలోచన పెట్టుకుని రండి. ఫస్ట్ 150 రూపాయల పైన అమ్ముకుంటే మనకు ప్రాఫిట్ అన్నట్టు అనుకుని ప్రాబ్లం లేదు. ఆ కాన్సెప్ట్ తో కాకుండా మనం 180, 200, 210 ఎప్పుడు నడుస్తుంటే కాన్పర్ అది. వాళ్ళు 100 kg రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 100 kg రావడానికి 7 నుంచి 8 నెలలు టైం పడుతుంది మనకు. కటింగ్ 7 నుంచి 8 నెలలు. అది కూడా మనం ఇచ్చే ఫీడ్ బట్టి. మనము ఫీడ్ లో ఇస్తే 7 నుంచి 8 నెలలు పట్టొచ్చు. మనము హోటల్ వేస్ట్ ఇస్తే 8 నుంచి 9 నెలలు పట్టొచ్చు. కొంత డిలే అవుతుండొచ్చు. ఫీడ్ ఖర్చు ఎంత వస్తుంది 7 నెలలకి? 7 నుంచి 8 నెలలకు అనేది మనం ఇచ్చే ఫీడ్ కాస్ట్ బట్టి. కంపెనీ ఫీడ్ ఇస్తే మనకు ఒక ఎనిమల్ మీద 11,000 to 12,000 వస్తుంది. ఒక ఎనిమల్ మీద ఒక పీస్ అడిగాలని 100 kgs 11,000 to 12,000 ఫీడ్ కాస్ట్ వస్తుంది. మెయింటెనెన్స్ అనేది మన ఇచ్చే ఫీడ్ బట్టి ఉంటది. అది కూడా ఏంటంటే ఒక 1,000 అనేది
పెరుగుతుంది. 12 అనుకో 13 అవుతుంది, 13 అనుకో 14 అవుతుంది. అది మనం ఇచ్చే కంపెనీ ఫీడ్ అయితే. లేదు మనం ఓన్ గా కొంచెం తయారు చేస్తాం అనుకోండి, అది ఏమైతే 11 కో 12 కట్ ఆఫ్ అయిపోతుంది. లేదు హోటల్ వేస్ట్ అనుకోని కొంచెం తక్కువ కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ప్రాఫిట్ కొంచెం ఎక్కువ మిగులుతుంటది. అది ఎలా మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు? మార్కెటింగ్ అయితే మనం అయితే ఇలాంటి మనము ఎలాంటిది ఏం లేదన్న. మనకు ఉన్న పాత కాంట్రాక్ట్స్ తోనే బయర్స్ వస్తారు మన దగ్గరికి, తీసుకెళ్తారు. మన దగ్గర యానిమల్స్ రెడీ ఉన్నప్పుడు మనం తీసేయాలనుకున్న టైంలో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం అనుకోండి, మన దగ్గర ఉన్న నెంబర్స్ కి అందరికి వీడియోస్ పంపిస్తే వాళ్ళే చూసి వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. ఈ రేట్ నేను ఈ రేట్ అంటే అలా మనకి ఎవరు ఎక్కువ రేట్ ఇస్తూ అంటారో వాళ్ళకి మనం రమ్మని చెప్పేసి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ మాట్లాడుకుంటాం. సో వాళ్ళు వేబిజ్ పెట్టుకుంటారు, జీరో మీద ఖాళీ ట్రక్ వేబిజ్ పెట్టుకుంటారు, మళ్ళీ నిండు ట్రక్ వేబిజ్ పెట్టుకుంటారు. మనకి ఎంత అవుతుంది అంత మాట్లాడుకున్న రేటు ప్రకారం మనకి క్యాష్ ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అది ఏందైనా క్యాష్ అనేది మన షెడ్ దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మనం ఎక్కడ వాళ్ళకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏది లేదు. ఎంత ఖర్చుతో ఈ రంగంలోకి వచ్చారు? నేను యాక్చువల్లీ ఈ రంగంలోకి మొత్తం నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను మంచాలా పెట్టాను కొంత, మళ్ళీ ఇక్కడ పెట్టడం వల్ల నాకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువైంది. నేను అప్రాక్సిమేట్లీ ఓన్లీ ఇక్కడ ఉన్న కనిపించే షెడ్ అట్మాస్ఫియర్ కి మొత్తం డెవలప్ చేయడానికి నాకు ఒక 25 lakhs వచ్చింది ఇక్కడ ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేయడానికి. నేను 3 years కంప్లీట్ కాలేదు, 3 years అవుతుంది. పెట్టిన పెట్టుబడి వచ్చింది నాకు వెళ్ళిందన్న. రిటర్న్స్ ఉంటాయా ఈ వీళ్ళు? ఒక 1 year లో రిటర్న్స్ ఉంటాయా? 1 year లో రిటర్న్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఈ రంగంలో 14 నెలల వరకు మనం పెట్టిన 14 నెలల వరకు రూపాయి ఆశించాల్సిన రూపాయి కూడా రాదు మనకు. ఆ 14 నెలల తర్వాత వస్తుంది. ఆ 14 నెలల నుంచి కూడా మనం పెట్టిన పెట్టుబడి మనకు రిటర్న్ రావాలంటే మినిమం మనం 3 బ్యాచ్లు అమ్ముతూనే మనం ఎంత అయితే అమౌంట్ పెట్టినామో ఆ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది మనకు. అప్పుడు మనం పెట్టిన అమౌంట్ అనేది రిటర్న్ రాదు. మినిమం 3 బ్యాచ్లు. ఎస్పెషల్లీ ఫిగ్ ఫార్మింగ్ కి ఏమన్నా పర్మిషన్స్ తీసుకోవాలా? ఇట్లా యాక్చువల్లీ మనం ఒకవేళ మేము లోన్ పర్పస్ పోయినా ఆర్ఎల్సీ పోయినా గ్రామ పంచాయతీ నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొని మనం ఫామ్ అనేది స్టార్ట్ చేసుకుని పెట్టారు. అంటే ఆ వేస్టేజ్ ని కూడా ఇక్కడ డంప్ చేస్తున్నారు. మళ్ళీ ఇది ఏమైనా ప్రాసెసింగ్ ఉంటుందా? ఏమన్నా బై ప్రొడక్ట్స్ అనేది యాక్చువల్గా లేదన్నా మనం అగ్రికల్చర్ పర్పస్ వాడుకుంటున్నారు ప్రజెంట్ ఎవరైనా. బై ప్రొడక్ట్స్ అంటే దీని నుంచి మనం యాక్చువల్ పవర్ జనరేట్ చేయొచ్చు, గ్యాస్ ఒకటి జనరేట్ చేయొచ్చు. కానీ కొంత ఇన్వెస్ట్మెంట్ తో కూడిన పని. సో స్టార్టింగ్ లో ఎవరైనా అనేది అంత పెద్దగా అవసరం లేదని నేను అంటాను ఎవరికైనా. సో మనకు తెలిసిన పద్ధతిలో యూజ్ చేసుకోవడము, దాని గోబర్ అనేది దాని వేస్ట్ అనేది మనం తీసి పక్కకు వేసుకొని మన పొలాలకు ఆర్ఎల్సీ ఎవరైనా కావాలంటానో అలా సేలింగ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు పిగ్ ఫార్మింగ్ లో ఎలాంటి పనులు ఉంటాయి అన్న? పిగ్ ఫార్మ్ లో పనులు అంటే మార్నింగ్ లేవగానే మనము క్లీన్ చేసి ఫీడ్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్లీనింగ్, ఫీడ్, అంతే, ఇవే పనులు ఉంటాయి. క్లీనింగ్ అంటే మనం యాక్చువల్గా మనం ఏంటంటే 2 సార్ల కంటే కూడా ఒకసారి నేను వాటర్ కొట్టిస్తాను. ఎందుకంటే కింద డ్రై అయ్యి ఎక్కువ ఉంటే మనకు కింద పెట్టుంటే మనకు స్కిన్ డిసీజ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము వెదర్ తగ్గట్టు సిచ్యువేషన్ తగ్గట్టు మనము మూవ్ అవుతా ఉంటాము. సమ్మర్ అయితే 2 సార్లు, వింటర్ రైనింగ్ సీజన్ అయితే ఒకసారి క్లీన్ చేపిస్తాము. 2 సార్లు పేడ తీపిచ్చేసి మనం పని చేసుకుంటాం. చివరిగా చెప్పండి, అంటే ఈ రంగంలోకి రావాలనుకునే, కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వారికి ఏం చెప్పాల్సిన కొత్తగా రావాలనుకున్న వాళ్ళకు మేము 100% రావాలనుకుంటే రాండి. బట్ ఒకేసారి నేను 50 పెడతా 100 పెడతా అని మాత్రం వద్దు అని చెప్తున్నాము. దీనికి చాలా అనేది అమౌంట్ అనేది చాలా కావాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మీరు 10-20 ప్లాన్ చేసుకోండి, రండి, వర్క్ నేర్చుకోండి. ఫస్ట్ దాంట్లో ఏమున్నాయో వర్క్ నేర్చుకున్న తర్వాత మెడిసిన్ ఎవ్రీథింగ్ నేర్చుకున్న తర్వాత మీరు పెట్టాలనుకుంటే అప్పుడు పెద్దగా చేసుకోండి, చిన్నగా. కానీ ఒకేసారి 50-100 అనేది నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఎందుకంటే మనకు ఎలాంటి సైడ్ అయినా గైడెన్స్ లేకుండా ఒకేసారి అంత ఎత్తులు మొత్తం పెట్టి ఇలా జరిగితే ఇబ్బంది పడతారు. ఒక యానిమల్ ఎంత తీసుకుంటారు డైలీ ఫీడ్? ఒక యానిమల్ 2.5 kg తీసుకుంటుంది ఒక రోజుకి. మార్నింగ్ ఈవినింగ్ కలిపి. అది పెద్ద యానిమల్. చిన్న యానిమల్ అయితే మనకు కొంత తీసుకుంటుంది. అది కంపెనీ ఫీడ్ అయితే 250 నుంచి 260 kg 100 kg 100 kg రావడానికి 250 నుంచి 260 kg జరుగుతుంది. అదే మనం ఓన్ తయారు చేసిన ఫీడ్ అయితే రా ఫీడ్ అయితే కొంచెం 300 kg దాకా తింటది. సో అట్లా అన్నమాట. బ్రీడర్ కూడా వెయిట్ చూసి తీసుకుంటారా? ఎట్లా చూసుకుంటారు? బ్రీడర్ అయితే యాక్చువల్లీ వెయిట్ చూసుకుంటున్నా మాకు ప్రాబ్లం లేదు. మేమైతే 70 kg లెక్క మేము బాడీ వెయిట్ చెప్పిస్తున్నాము. 70 kg ఉంటది. ఆ పైన ఉన్న ప్రాబ్లం లేదని చెప్తున్నాం వాళ్ళకు. బట్ మనం అయితే ఇప్పటి వరకు అయితే మన దగ్గర ఏదైనా ఇంతవరకు అయితే ఎవరు మనకు వెయిట్ చేసుకునేది అయితే లేదు. మనమైతే వెయిట్ చేసింది లేదు, వాళ్ళు కూడా పాపం వెయిట్ చేసుకునేది లేదు. మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఉంటది అంటే సరే అని తీసుకెళ్ళిన వాళ్ళంతా. ప్రధానంగా డెలివరీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? డెలివరీ మనకు అది మన యాక్చువల్ ఏంటంటే క్రాసింగ్ కి ఖచ్చితంగా మనం క్రాసింగ్ అయిన రోజు డేట్ నోట్ చేసుకొని 114 రోజులకు, అంటే 114 రోజులు అనేది యాక్చువల్లీ డెలివరీ టైమ్ +7 days ఉంటుంది. అంటే 105 రోజుల కన్నా కావచ్చు, 120 రోజుల కన్నా డెలివరీ కావచ్చు. బట్ ఇంతవరకు అయితే మన దగ్గర నుంచి చూసిన అయితే
ముందుకైనా కానీ ఒక 2 రోజులు ముందుకైనా కానీ వెనకకైతే కాలేదు. యాక్చువల్ అయితే ఈ డేట్స్ ఉంటవి. మనం డెలివరీకి ముందు ఒక 12 hours ముందు నుంచి అబ్జర్వేషన్ పెట్టుకొని ఎనిమల్కి డెలివరీ అయినప్పుడు మనం అది జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్కొక్క పిల్లలు రాగానే మనము మూతి అనేది దాని బాడీ అంతా క్లీన్ చేసుకొని ఆ ఒక బొడ్డు తాడు అని అంటారు కదా, ఆ బొడ్డు తాడుకు ఒక మన ఇంచ్ కిందికి వదిలిపెట్టి ఒక థ్రెడ్ కట్టుకొని మన ఏది అంటే ఇట్లా తెంపితే తెగే త్రాడ్ లాంటివి చూసుకొని అది కట్టేసుకొని కింద కొంచెం మళ్ళీ ఒక 1/2 inch కిందికి కొంచెం కట్ చేసి దాన్ని ఐడియల్లో ముంచేసి పెట్టినాం అనుకోండి, బొడ్డు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో అది అవాయిడ్ చేయొచ్చు. బొడ్డు ఇన్ఫెక్షన్స్ అనేది అవాయిడ్ చేయడానికి బొడ్డు కట్ చేస్తాము. తర్వాత మనం క్లీన్ చేసుకుంటాము, పక్కకి వేసుకుంటాము. ఒక్కొక్క దాన్ని రాగానే దాన్ని తల్లి దగ్గర పాలు పట్టేయడము, వదిలేయడం. తర్వాత మనము వచ్చినాక 3వ రోజు 4వ రోజు మనకు దాన్ని బట్టి పళ్ళు కట్ చేసుకోవడము, మళ్ళీ ఒక రోజు తోకలు కట్ చేసుకోవడము, అట్లా మనం చేసుకుంటాం ప్రాసెస్. అయితే పిల్లల్లో ఎక్కువ మొటాలిటీ జరుగుతుంటాయి. మనం ఎన్ని రోజుల వరకు కాపాడుకుంటే మొటాలిటీ జరగకుండా ఉండే అవకాశం? మొటాలిటీ అనేది ఎక్కువ ఫస్ట్ లాక్టేషన్ ఎక్కువ కొంచెం మొటాలిటీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఎనిమల్ బిహేవియర్ ఎనిమల్ కి కొత్తగా, ఆ లాక్టేషన్ కొత్తగా ఉంటుంది కాబట్టి మొటాలిటీ అప్పుడు ఎక్కువ ఉంటుంది. దాని తోడు ఫార్మర్ కి ఎలా ట్రీట్ చేయాలని తెలియక ఫస్ట్ లాక్టేషన్ లో వాళ్ళు ఫ్రెషర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ తప్పిదాలు కూడా కొంత ఉండి మొటాలిటీ ఎక్కువ వస్తుంటది. సో ఆ రెండు అవాయిడ్ చేయడానికి ఫస్ట్ లాక్టేషన్ తర్వాత పెద్దగా ఎక్కువ ఉండదు, తక్కువగా ఉంటుంది. ఆ ఉన్న మోటాలిటీ కూడా ఏంటంటే ఎనిమల్ పడుకొని లేస్తుంటాయి కదా వినేటప్పుడు, డెలివరీ అయ్యేటప్పుడు, అలా తన కింద పడుకున్నప్పుడు పెయిన్స్ మీద లేవలేక అట్లా మోటాలిటీ ఎక్కువ ఉంటది. తల్లి కింద పడి చనిపోవడం అనేది మోటాలిటీ ఎక్కువగా ఉంటది. అదొకటి కాపాడుకుంటే మనం పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. మినిమం 10 days వరకు కాపాడిన అనుకోండి, 1% ఛాయిస్, 1% అంటే ఒక పిగ్లెట్ మోటాలిటీ జరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. 10లో 1 అలా మోటాలిటీ ఉంటాయి. ఒక ఫామ్ కి కంపల్సరీ మేల్ పిక్స్ కంపల్సరీ అవసరమే ఉంటుందా? అయితే యాక్చువల్ ఏంటంటే నార్త్ లో ఆ సెమన్ సిస్టమ్ అనేది ఉంది, బట్ సౌత్ లో ఇంకా సెమన్ సిస్టమ్ అనేది ఎవరు యూజ్ చేస్తలేరు. బట్ దాని సెమన్ అనేది మనకు గవర్నమెంట్ నుంచి ఆథరైజ్ లేదు ప్రజెంట్. ఆ సెమన్ ని మనం స్టోర్ చేయాలంటే దానికి ఒక లిక్విడ్ అవసరం ఉంటుంది. బట్ ఆ లిక్విడ్ పేరు నాకైతే ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. బట్ గోపాల మిత్ర వాళ్ళు లిక్విడ్ మెయింటైన్ చేస్తారు, ఆ లిక్విడ్ మెయింటైన్ చేయాలి మనం అంతా. సో ప్రాసెస్ ఉంటుంది అది. సో ఆ ప్రాసెస్ మనం వెళ్ళే కానీ, బట్ మనకంటూ మనం చేసుకోవాలంటే మనం కలెక్షన్ చేసుకుని మన దగ్గర మెయిల్ పెట్టుకుని కలెక్షన్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు మనం. బట్ సప్లై చేయాలన్నా మాత్రం ఇలాంటి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.